హలో! వెల్కమ్ టు విస్లబ్. ఏటీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయికైనా ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? కాంపిటీషన్ ఎలా ఉంది? ఆ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయి? 2016 మరియు 2018 కట్ ఆఫ్‌లు ఆ డిస్ట్రిక్ట్‌కి ఎలా వచ్చాయి? వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందు ఉంచడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇదే విధంగా వీడియోస్ చేసి మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎంతమంది ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యారనే దానికి అఫీషియల్‌గా మన దగ్గరైతే డేటా ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. అయితే మన సబ్‌స్క్రైబర్ ఒకరు తనకు తెలిసిన ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పడం జరిగింది. దాన్ని మీ ముందు ఈరోజు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈరోజు అనంతపురంకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. మీకు అప్డేట్స్ ఉంటే నాకు టైం దొరికేటప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అనంతపురంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. అయితే అనంతపురంలో మనకి టోటల్‌గా 12 డేస్ ఈవెంట్స్ అనేవి జరిగాయి. 6,479 మంది అనంతపురంలో ఈవెంట్స్‌లో పాల్గొనవలసి ఉండగా, ఎంతమందైతే అటెండ్ అయ్యారో మనకు తెలీదు గానీ, మాకు వచ్చిన ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి 3,029 మందైతే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్‌కి అర్హత సాధించారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ నంబర్‌నైతే మీరు 100% యాక్యురేట్ ఇన్ఫో అనే నేను చెప్పగలను. ఇందులో చూసుకుంటే అనంతపురం, విశాఖపట్నం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫో మనకు అఫీషియల్‌గా ఎక్కడా రిలీజ్ చేయలేదు. అందుకనే మన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేయలేదు. అండ్ ఈరోజు మనం ఒక్క కాలిక్యులేషన్ చేసుకుంటే అనంతపురంలో మనకి నియర్లీ 3000+ మెంబర్స్ ఎందుకు క్వాలిఫై అయ్యారు? దీన్ని ఎంతవరకు ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి తీసుకున్నా, ఎంతవరకు మనం దాన్ని నమ్మొచ్చు అనే దాన్ని ఒకసారి చూసుకుంటే, అఫీషియల్‌గా 39,000 మంది క్వాలిఫై అయ్యారని మనకి పేపర్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. స్టేట్ వైడ్ క్వాలిఫై అయిన మెంబర్స్ అయితే 39,000 మంది. ఇందులో మనకి 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో అయితే లేదు. అయితే ఈ మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో చూస్తే నియర్లీ 28,000 మెంబర్స్ మనకు క్వాలిఫై అయ్యారు. 28,000 మెంబర్స్ అంటే 11,000 మెంబర్స్ మనకి బ్యాలెన్స్ ఉన్నారు. ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచే క్వాలిఫై అవ్వాలన్నమాట 11,000 మెంబర్స్. అయితే ఇక్కడ హైయెస్ట్‌గా మనకి 5,000 మెంబర్స్ నియర్లీ మనకు వీఎస్‌కేపీ విశాఖపట్నం నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 5,000 మెంబర్స్. ఈ రకంగా చూస్తే అనంతపురం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి 6,000 ఈ 2 డిస్ట్రిక్ట్ నుంచి ఫిలప్ అవ్వాలి. ఇలా చూసుకుంటే అనంతపురం నుంచి మనం ఇప్పుడు ఏదైతే నంబర్ చెప్పుకుంటున్నామో 3,000 దానికి ఇక్కడ సూటబుల్‌గా ఉందన్నమాట. ఇది ఎంతవరకు కన్సిడర్ చేస్తారో, చేయకపోతారో అనేది మీ యొక్క పర్సనల్ ఒపీనియన్‌కే నేను వదిలేస్తున్నాను. నా అనాలిసిస్ ప్రకారం అండ్ మన సబ్‌స్క్రైబర్ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే అనంతపురం ఎగ్జాక్ట్‌లీ 3,000 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. ఇది మనకి అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చాక మనకి తెలియడానికి అవకాశం ఉంటది కాబట్టి 3029 మెంబర్స్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మెయిన్స్‌కి అర్హత సాధించారు. ఓకే. అయితే ఇందులో ప్రతి వీడియోకి చెప్తూ వస్తున్నాను. 3,029 మంది కూడా అనంతపురం లోకల్ క్యాండిడేట్స్ అయ్యుండరు. ఇందులో కొంతమంది పక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి అనంతపురంలో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసుండొచ్చు. అలానే అనంతపురంలో తక్కువ పర్సెంటేజ్‌లోనే బయట డిస్ట్రిక్ట్స్‌లో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసుండొచ్చు. ఇది మీరు గమనించగలరు. 3,029 మందిలో 2,591 మంది మేల్ క్యాండిడేట్స్ అండ్ 438 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉండడం జరిగింది. ఇది కూడా క్వాలిఫైయింగ్ పర్సెంటేజే. నియర్లీ 47% ఉంది. 47% అంటే విజయనగరంలో ఇప్పటి వరకు చూసుకుంటే 49% నమోదైంది. విజయనగరం తర్వాత రాయలసీమ డిస్ట్రిక్ట్‌లో కూడా ఇప్పటి వరకు చాలా తక్కువ క్వాలిఫైయింగ్ పర్సెంటేజే ఉండేది. ప్రెజెంట్ అనంతపురంలో మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 47% క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉంది. అందులో మేల్ అండ్ ఫీమేల్ డేటా మీ ముందు ఉంచడం జరిగింది. అండ్ 310 పోస్టులు ఈ రిక్రూట్‌మెంట్‌లో అనంతపురం డిస్ట్రిక్ట్‌కి కేటాయించబడున్నాయి. అందులో 207 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కి, 103 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్ కేటాయించబడున్నాయి. అయితే ఈ 310 పోస్టులు కూడా ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి రావు. ఎందుకంటే ఇందులో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీయవలసి ఉంటది. ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఉంటారు, స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉంటారు, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ క్యాండిడేట్స్ ఉంటారు. అలానే హోమ్ గార్డ్స్ కూడా ఉంటారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో స్పెషల్‌గా హోమ్ గార్డ్స్‌కి మనకి 15% రిజర్వేషన్ అనేది కేటాయించబడింది. 15% రిజర్వేషన్. 15% రిజర్వేషన్ తీసేయగా ఎన్ని పోస్టులుంటాయో ఒక నార్మల్ అభ్యర్థికి ఆ పోస్టులు మాత్రమే మిగులుతాయి. అయితే ఆ 15% రిజర్వేషన్ తీసేయగా ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి ఎన్ని పోస్టులు మిగులుతున్నాయంటే 264 పోస్టులు అప్రాక్సిమేట్‌లీ 264 పోస్టులు ఒక నార్మల్ యాస్పిరెంట్‌కి మిగులుతున్నాయి. ఈ 264 పోస్టులలో కూడా
176 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కి, 88 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మిగులుతున్నాయి. అయితే 310 పోస్టులు ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ 264 అయ్యాయి. అండ్ మేల్ క్యాండిడేట్స్‌కి 207 పోస్టులు ఉంటే అవి ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ 176 పోస్టులయ్యాయి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 88 పోస్టులుగా మిగిలాయనమాట. ఇది ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ అండ్ బిఫోర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్. ఈ డేటా కూడా మీ ముందు పెట్టాను. అయితే కేటగిరీ వైజ్ అనంతపురంకి 310 పోస్టులకి ఉన్నాయి కదా! వీటిలో 310 పోస్టుల్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తున్నాయనేది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ చూసుకుందాం ఒకసారి. ఓపెన్ కేటగిరీలో 83 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లో 21 పోస్టులు, బీసీఏకి 15 పోస్టులు, బీసీబీకి 21 పోస్టులు, బీసీసీ 2 పోస్టులు, బీసీడీ 15 పోస్టులు, బీసీఈ 8 పోస్టులు, ఎస్సీకి 31 అండ్ ఎస్టీకి 13 పోస్టులు. మేల్ క్యాండిడేట్స్‌కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇది. వీటిలో కూడా మీకు చెప్పినట్టు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీసేయవలసి ఉంటది. అవి తీయకుండా మీకు ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు 83 పోస్టులు గాని ఎవ్రీ కేటగిరీ ప్రతి కేటగిరీలో కూడా 15% పోస్టులు మీరు హోమ్ గార్డ్స్‌కి రిజర్వ్ చేయబడి ఉన్నాయి కాబట్టి వాటికి తీయవలసి ఉంటది. వీటికి సంబంధించిన డేటా కూడా నేను ప్రాసెస్ చేసి నాకు టైం ఉండేటప్పుడు టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటది. మీరు యాడ్ అయితే మీకు అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా హోమ్ గార్డ్‌కి 15% రిజర్వేషన్ తీయాలి. అవి తీయకుండా నార్మల్‌గా 310 పోస్టుల్లో ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒక్కసారి చూసుకుందాం. ఓపెన్ కేటగిరీలో 41 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 10 పోస్టులు, బీసీఏకి 7 పోస్టులు, బీసీబీకి 10 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 7, బీసీఈకి 4 పోస్టులు, ఎస్సీకి 15 అలానే ఎస్టీకి 6 పోస్టులు కేటాయించడం జరిగింది ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. ఇదైతే అప్రాక్సిమేట్‌లీ అనంతపురం డిస్ట్రిక్ట్‌కి 310 పోస్టులుంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించబడున్నాయో ఆ సమాచారం. అయితే ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి 2016 మరియు 2018కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ మీ ముందు పెట్టాను. కట్ ఆఫ్ అనేది ఎవ్రీ రిక్రూట్మెంట్‌కి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అప్పుడుండే పోస్టులెన్ని, అప్పుడుండే పేపర్ డిఫికల్టీ ఎలా ఉంది, ఈవెంట్స్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇయన్నీ చూసుకుంటే ప్రస్తుతం 310 పోస్టులు అనంతపురం కేటాయించబడి ఉండగా, ఇప్పుడుండే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉండడం వలన కట్ ఆఫ్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలైతే ఉన్నాయి. అయితే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్‌ని మీరు ఒక జస్ట్ అవగాహన కోసం చూసుకోండి. ఓపెన్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంది, మీ కేటగిరీస్‌కి ఎంత కట్ ఆఫ్ ఉంది, అది ఒక్కసారి చూసుకొని మీ ప్రిపరేషన్ స్టైల్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీరే ఆలోచనలు చేసి మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళండి. అలానే ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారెవరు కూడా టైమ్‌ను వృధా చేసుకోకుండా ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా వాల్యుబుల్ టైమ్‌ని వృధా చేసుకోకుండా మార్కులు ఎలా సాధించాలి, ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలనే దాని మీదే దృష్టి పెట్టండి. బోర్డు నుంచి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయితే అది నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అవ్వచ్చు, యూట్యూబ్‌లో అవ్వచ్చు నేను పోస్ట్ చేస్తుంటాను. అవి చూస్తూ మీరు టైమ్‌ను వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళండి. ఉద్యోగం సాధించడానికి 100కి 100% చాలా మెరుగైన అవకాశాలు ఈ రిక్రూట్మెంట్‌లో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా మంచిగా చదువుతూ ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ విస్లర్. ఈ కంటెంట్ మీకు ఏ రకంగానైనా ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.